హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాగా ఒక బేషన్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ వాటర్ని అయితే తీసుకొని ఒక కర్పూరం బిళ్ళని పౌడర్ చేసి వేసుకున్న తర్వాత కొద్దిగా కంఫర్ట్, అలాగే కొద్దిగా హ్యాండ్ వాష్ లేకుంటే షాంపూ అయినా వేసుకోండి. ఇవన్నిటిని మంచిగా వాటర్లో వేసేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత ఇక్కడైతే లెగిన్ చూపిస్తున్నాను. ఇది పాతదనమాట. ఆల్రెడీ దీన్ని సగం కట్ చేసి యూజ్ చేశాను. ఇప్పుడు ఇంకొక కాలు పార్ట్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇలాగా కట్ చేసుకొని దీన్ని యూజ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే అందరికీ కూడా క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా ఉపయోగపడే మొత్తం టిప్స్ కూడా షేర్ చేస్తూ ఉన్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. పండగ వచ్చేసిందంటేనే మనం క్లీనింగ్ మొదలు పెడతాం కదా. సో ఇలాగా చీపురుకైతే బ్యాక్ సైడ్ నుంచి లెగ్గిన్ ఎక్కించేసుకున్న తర్వాత ఇలాగా ఒక దగ్గర దారంతో కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్తో కానీ గట్టిగా కట్టేసుకోవాలన్నమాట. ఒకవైపు కింద వైపు కట్టేస్తే సరిపోతుంది, పై వైపు ఇలాగే ఉండిచ్చేయండి. అలా ఉండడం వల్ల బాగా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలాగ లెగ్గిన్ కట్టిన తర్వాత ఇలాగా ముందు రెడీ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని స్ప్రింకిల్ చేసేయండి. బాగా ఎక్కువ తడపాల్సిన అవసరం లేదు, జస్ట్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. మనకి హైట్లో ఉండేవి బీరువా పైన, కబోర్డ్స్ పైన, ఇంకేవైనా ఉంటాయి కదా షెల్ఫ్లు, మనకి చేతులు పెట్టి మనం రోజు తుడిచని ఐటమ్స్ కాడ బూజు ఎక్కువగా ఉంటుంది అనమాట. మనం కుర్చీలు వేసుకొని ఇంకా వేరే వేరే ప్రయత్నాలు చేయకుండా ఈజీగా తుడుచుకోవచ్చు. అలాగే మెష్ డోర్స్ ఉంటాయి కదా, సో ఈ మెష్ డోర్స్ మీద కూడా మనకి సన్నటి దుమ్ము పట్టుకొని ఉంటుంది అనమాట. మొత్తం మెష్ అంతా కూడా నీట్గా ఉండదు, గాలికి దుమ్మంతా పట్టుకొని ఉంటుంది అనమాట. సో ఇలాంటివి ఏంటంటే మనం చేత్తో ఎంతసేపు క్లీన్ చేసినా చాలా టైం తీసుకుంటుంది. అదే ఇలాగ చీపురుకి మనము ఇలా క్లాత్ పెట్టేసి తుడుచుకుంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా పని అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనం కిటికీలో ఈ గ్రిల్స్ ఉంటాయి కదా, ఈ చిన్న చిన్న డిజైన్లలో చేయబెట్టి తుడిచాలంటే చాలా టైం తీసుకుంటుంది. అదే ఇలాగ చీపురుకు పెట్టేసి మనం ఆ చివరిలో నేను తాడు కట్టొద్దనింది అందుకే అనమాట. ఇలాగా నీట్గా క్లీన్ అయిపోద్ది. అటు బూజు దులపడము అలాగే క్లాత్తో తుడిచడం రెండు పనులు ఒకేసారి అయిపోతాయి అనమాట. ఏమేమి క్లీన్ చేసేసుకోవచ్చు అంటే ఒక్కటి పెట్టుకున్నామంటే మనము ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది చూపిస్తాను. ఇక్కడ ఇది మొత్తం డస్ట్ అంటింది కదా, మీరు కావాలంటే ఇది నీళ్ళలో పిండేసి మళ్ళీ పెట్టుకోండి, లేదంటే ఇంకొకటి ఆల్టర్నేట్గా పెట్టుకొని ఇంకొక క్లాత్నైనా కట్టేసుకోండి. ఇది తీసేసి ఇలా ఒకటి వాటర్లో పిండేసి మళ్ళీ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. గట్టిగా తడి లేకుండా అంటే వాటర్ లేకుండా మనం పిండేసుకొని మళ్ళీ ఒకసారి దారంతో కట్టుకున్నామంటే మళ్ళీ ఒక చోట తుడుచుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఒకవైపే నేను తుడిచాను, ఇంకోవైపు నీట్గా ఉంది కదా, ఇప్పుడు ఇంకోవైపు ఇంకొక ప్లేస్లో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం చీపుని తిప్పుకుంటూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దగ్గర ఇలాగా పెట్టుకోవాలి. ఇక్కడ కబోర్డ్స్ని కూడా మనము డీప్ క్లీన్ చేసేటప్పుడు అన్నీ క్లీన్ చేస్తాం కదా, కబోర్డ్స్ని కూడా నీట్గా ఇలాగా తుడిచేస్తాము. ఇక్కడ మనము కర్పూరము ఇవన్నీ యూజ్ చేసాం కాబట్టి బూజు పట్టదనమాట. అంత ఈజీగా బూజు తొందరగా పట్టదు. బూజు పురుగులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మనం రెగ్యులర్గా ఓపెన్ చేయండి డోర్స్లలో లోపలంతా బూజు పట్టేసి ఉంటుంది కదా, అట్లా ఇట్లా కార్నర్స్లో ఈ పైన అంతా కూడా బూజు పట్టకుండా ఉంటుంది కర్పూరం స్మెల్కి. కాబట్టి కర్పూరం యాడ్ చేశాను అనమాట. చూడండి ఎంత సింపుల్గా కాసేపట్లో జస్ట్ నిమిషంలో పని అయిపోయింది. ఇక్కడ చూడండి ఇలా ఆర్చులు ఉంటాయి కదా, ఆర్చుల పైన సబ్జాల పైన అంత దుమ్ము చూడండి ఎలా ఉందో. ఇవేంటంటే హైట్లో ఉంటాయి కాబట్టి మనం రెగ్యులర్గా క్లీన్ చేయలేము. ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడు మాత్రం నీట్గా చేసి పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు జస్ట్ సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. చూడండి ఎంత దుమ్ము వచ్చేసిందో. చీపురు పాడైతుందేమో అనుకుంటారు చాలామంది ఇట్లా వాటర్ చల్లాం కాబట్టి. చూడండి చీపురు ఎంత డ్రైగా ఉందో. ఇలాగ క్లాత్ మనము వాష్ చేసుకొని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. చూడండి చీపురు అయితే డ్రైగానే ఉంది, పాడవదు అస్సలు. ఇంకోటి ఏంటంటే పుల్లలు విరిగిపోకుండా ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి ఇలాగా ఏదైనా పొడవుగా ఉండేది కర్ర కానీ లేదంటే ఇలా అట్ల కాడ కానీ తీసుకొని దానికైతే ఒక సాక్స్ని ఇలాగా పెట్టేసుకోండి. సాక్స్ అనేది కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి. దాన్ని కూడా ఇట్లా నేను 2-3 చుట్లుగా చుట్టేసి కదలకుండా ఉండడం కోసం రబ్బర్ బ్యాండ్ వేసాను అనమాట. ఇంకా ముందుగా మనం రెడీ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, సో ఆ వాటర్లోనే దీన్ని ఇలాగా కొంచెము ఎడ్జ్ ముంచేసి నీళ్ళు గట్టిగా పిండేస్తున్నాను. నీళ్ళు ఉండకూడదు. మనం ఏంటంటే ఇల్లు క్లీన్ చేస్తాము అంటే మాప్ పెడతాం కానీ ఇలా బార్డర్స్ అయితే క్లీన్ చెయ్యం కదా. సో ఇట్లా డీప్ క్లీన్ చేసుకునే టైంలో ఏంటంటే ఇలా బార్డర్స్ కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే మళ్ళీ చాలా రోజుల వరకు మనకి ఇల్లంతా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి తుడిచిన ప్లేస్ చూపెట్టాను కదా, తెల్లగా దుమ్ము పట్టేసి ఉందనమాట. మనం ఇలాగా ఏదైనా గరిటకి కానీ లేదంటే ఇలా ఏదైనా స్టిక్కి కానీ పెట్టేసామనంటే చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోతుంది. ఇట్లా సాక్స్ పెట్టాం కదా, సాక్స్ అనేది దుమ్మును తొందరగా తీసేస్తుంది అనమాట పైన ఉండేది. తర్వాత మీరు వాటర్లో ఇలా ముంచుకుంటూ దాన్ని ఒకసారి ఇట్లా పిండేస్తూ ఇంకా వేరే మొత్తం ఇంట్లో ఎంత బార్డర్ ఉంటుందో ఆ బార్డర్ అంతా కూడా నీట్గా ఇలాగే తుడిచేసుకున్నారు అని అంటే మీకు కింద మాప్ ఎలాగూ పెడతాము, కానీ బార్డర్స్ని కూడా ఇలాగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దీనిపైన కూడా డస్ట్ అనేది ఉంటూనే ఉంటుంది.
ఇవన్నీ పనులు రోజు రోజు చేయడం కొంచెము లేట్ అవుతుందని గబుక్కున చేసుకోవడం కోసం అందరము వదిలేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి టైంలో మనం చేసుకున్నామనంటే ఇల్లంతా కూడా మళ్ళీ చాలా రోజుల వరకు నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇలాగ టిష్యూ పేపర్ని అయితే ముక్కలు చేసి వేస్తూ ఉన్నాను. మీరు కావాలంటే టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా పేపర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. దాంట్లోకి కొద్దిగా లైజాల్ వేసి వదిలేసాను. కాసేపటికి అదంతా కూడా పీల్ చేసుకుంటుంది అనమాట. ఇలాగా ఇక్కడ మిర్రర్ చూడండి ఎలా ఉందో, ఇదైతే మొత్తం మరకలు పడేసి ఉన్నాయన్నమాట. అంటే మామూలుగా పిల్లలు తలస్నానం చేసినప్పుడు అద్దం ముందు ఇట్లా తల దువ్విన ఇట్లా దులిపినట్టుగా అనడం వల్ల వాటర్ పడ్డము, మనం ఏదైనా స్ప్రే చేసుకున్నప్పుడు దాని మీద పడ్డము, మరకలు అయితేనే ఉంటాయి, డస్ట్ పడుతూ ఉంటుంది. ఇంకా రోజు అయితే అద్దం నేమ్ నీట్గా క్లీన్ చేసుకోలేము కదా. ఇక్కడ చూడండి ఇవి చేత్తో తుడిస్తే అంటే నార్మల్గా క్లాత్తో తుడిస్తే పోయే మరకలు కాదనమాట, గట్టిగా పట్టేసుకున్న మరకలు అనమాట. సో ఇలా అద్దంని మనం నీట్గా సింపుల్గా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా వేసాం కదా, ఇలా వేసిన దీనిని కొంచెం స్క్వీజ్ చేసినట్టు చేసేసి తర్వాత దాన్ని మనం ఇలాగ అద్దం మీద రుద్దుతున్నట్టుగా చేసామని అంటే ఆ మరకలన్నీ కూడా నానినట్టు అయిపోతాయి అనమాట. తర్వాత డ్రైగా ఉండే క్లాత్ని తీసుకొని ఇలాగ కొంచెం హార్డ్గా అంటే మనం కొద్దిగా బలం ఉపయోగించినట్టు తుడుచుకోవాలన్నమాట. అంటే పైన తుడుచుకోవద్దు, కొంచెం గట్టిగా తుడిచినామనంటే మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. అద్దం అనేది నీట్గా అయిపోతుంది. చూడండి ఫైనల్గా ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. కొంచెం గట్టిగానే తుడుచుకోవాలి, ఎందుకంటే ఇది మనం వాటర్ పెట్టడం లేదు కాబట్టి. ఇలా తర్వాత ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది అనమాట. చూడండి ఎలా ఉందో అద్దము, ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ తెలుస్తుంది. వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇది డైరెక్ట్ మనం తుడుచుకోవచ్చు. కాకపోతే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ తుడవాలన్నమాట. గట్టిగా ప్రెస్ చేయమన్నా కదా అని గట్టిగా బలంగా అనేరు, మళ్ళీ అద్దం క్రాక్స్ వస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఇయర్ రింగ్స్ అంటే మనం కమ్మలు, గోల్డ్ కమ్మలకి మరలు లూజ్ అయిపోతూ ఉంటే పాతకాలంలో అయితే కాటన్ పెట్టుకునేవాళ్ళు, ఇలా మరకి కాటన్ చుట్టి పెట్టుకునేవాళ్ళు. కానీ అలా అంత అవసరమే లేదండి. ఇలాగ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా మన దగ్గర, నెయిల్ పాలిష్ని మరకి బ్యాక్ సైడ్ ఇలాగా దీనికి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా కొంచెం అప్లై చేసి అది డ్రై అయిపోయాక ఇది మీ దగ్గర ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటే పెట్టుకోండి, లేదంటే వేరే ఏదైనా ఉన్నా కూడా పర్వాలేదు. ట్రాన్స్పరెంట్ ఏంటంటే మనకి కలర్ కనపడకుండా ఉంటుంది అనమాట. ఇది డ్రై అయిపోయిన తర్వాత మనం కమ్మకు పెట్టుకున్నామంటే చాలా టైట్గా పట్టేసుకుంటుంది, ఇంకా మనకి తిరగదనమాట. కాటన్ పెట్టామంటే ఏంటంటే ఆ కాటన్ మనం తిప్పుతున్న టైంలో, తీస్తూ పెడుతున్న టైంలో ఏంటంటే లోపలికి వెళ్ళిపోవడము, ఒకే దగ్గర కుప్పలాగా అవ్వడము, ఒక దగ్గర ఉండడం ఒక దగ్గర ఉండకపోవడము అట్లా జరుగుతూ ఉంటాయి అనమాట. ఇది బెస్ట్ ఐడియా అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మనం మామూలుగా అన్ని పైన బూజులు దులపడము, ఫ్యాన్లు తుడుచుకోవడం అన్నీ అయిపోయినాక లాస్ట్లో ఫ్లోర్ క్లీన్ చేస్తాం కదా. సో ఫ్లోర్ క్లీన్ చేసేది కూడా ఇలాగ చేసుకున్నారు అంటే చాలా నీట్గా ఉండడంతో పాటు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. దీంట్లోకి కర్పూరము, రాక్ సాల్ట్, కొంచెం పసుపు, కొద్దిగా డెటాల్ వేసాను. ఫైనల్గా కొంచెం జవాదు యాడ్ చేశాను. మనం డీప్ క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే బూజు అంతా పడి ఉంటుంది కాబట్టి కొంచెం నీసు వాసన లాగా వస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలి, మనకి ఇల్లంతా ఫ్రెష్గా ఉండాలి అంటే జవాదు మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్లోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి కొంచెము కంఫర్ట్ యాడ్ చేశాను అనమాట. జస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది. ఇదంతా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసింటాను. దీన్ని వాటర్లో ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కర్పూరం బిళ్ళని కూడా వేస్తూ ఉన్నాను. ఈ కర్పూరం బిళ్ళ ఏంటంటే కొంచెం వేడి నీళ్ళలో అయితే తొందరగా కరుగుతుంది, కానీ చల్ల నీళ్ళలో కరగడానికి కొద్దిగా టైం పడుతూ ఉంటుంది అనమాట. ఇలాగ ఈ వాటర్లో వేసింది రెండింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకొని స్ప్రే బాటిల్లోకి వేసుకోండి. ఒకవేళ మీకు కర్పూరము మెల్ట్ అవ్వలేదు అనుకుంటే కనుక కొద్దిగా నీళ్ళు వేడి చేసుకునే కలుపుకోండి, ఎందుకంటే స్ప్రే చేస్తున్నప్పుడు కర్పూరం అడ్డుపడుతూ ఉంటుంది అనమాట. ఇలాగ మనం ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఆర్టిఫిషియల్గా ఇలాగ వేలాడి తీసుకునేవి దండలు కానీ, ఫ్లవర్స్ కానీ, ఫ్లవర్ వాజులు కానీ ఉంటాయి కదా, వీటన్నిటి మీద, కర్టెన్స్ మీద, ఇలా విండోస్ మీద ఒకసారి ఇలా స్ప్రే చేసుకున్నామనంటే ఇల్లంతా కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే బూజు అనేది పట్టకుండా ఉంటుంది. ఇలాగా ఆర్టిఫిషియల్వి కర్టెన్స్ ఇలాంటివి మనము చేతులు పెట్టిన అంటే మనం తగలని ప్లేస్లలో బూజు పడుతూ ఉంటుంది కదా, అలాగా బూజు పట్టకుండా ఉంటుంది కర్పూరం బిళ్ళ వేసాం కాబట్టి. ఇంకా మిగిలిన వాటర్ మిగులుతుంది కదా, సో ఆ వాటర్ని అయితే ఇలా గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత దీన్ని ఇక ఒకటి సాక్స్ చేతికి వేసుకొని ఇలాగా మొత్తం నీళ్ళని పిండేసి జస్ట్ అంటే సాక్స్ తడిచేలాగా, చైర్స్ ఉంటాయి కదా, చైర్లు, సోఫాలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి టేబుల్స్ ఏవైనా ఉండేటివన్నిటిని కూడా ఒకసారి ఇలా అన్నారు అంటే ఈ స్మెల్ అంతా కూడా మంచిగా ఉంటుంది. ఇంకోటి క్లీన్ కూడా అయిపోతుంది. పైన డస్ట్ ఉంటుంది కదా, డస్టింగ్ చేసినట్టుగా తుడుచుకోవాలి. డోర్లు ఉంటాయి కదా, డోర్ల దగ్గర కూడా ఇలాగ దీంతో అనేసి ఆ గడల దగ్గర అంతా దుమ్ము పట్టేసి ఉంటుంది కదా, సో వాటిని కూడా ఒకసారి
ఒకసారి ఇలా తుడుచుకున్నారంటే మంచి స్మెల్ వస్తుంది, డస్ట్ క్లీనింగ్ అయిపోతుంది, రెండు అయిపోతాయి అనమాట. కర్పూరం వేసాం కాబట్టి ఇల్లంతా కూడా చాలా మంచి ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అనమాట. కంఫర్ట్ అనేది కూడా మనకి అందరికీ ఇష్టపడతారు కదా కంఫర్ట్ని, కాబట్టి మంచిగా ఇల్లంతా కూడా సువాసనతో ఉంటుంది. ఇలాగ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. మనం స్ప్రే చేసే వాటికాడ స్ప్రే చేయడము, తుడుచుకునే వాటికి తుడుచుకోవడం చేసామంటే అయిపోతుంది. తర్వాత ఇలా ఇంకొంచెం మిగిలిందనమాట ఈ లిక్విడ్, దాంట్లోకి కొద్దిగా విమ్ జెల్ వేసాను అనమాట, డిష్ వాషరు. ఇప్పుడు స్టవ్ చూడండి, ఫైనల్గా దుమ్మంతా దులిపేశాక కిచెన్లో కూడా ఇంక ఇదంతా కూడా పడి ఉంటుంది కదా, సో దీన్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసేసుకున్నామంటే ఇంకా ఫైనల్గా కంప్లీట్ అయిపోతుంది అనమాట. అన్నీ కూడా ఫస్ట్ బూజుల దగ్గర నుంచి స్టార్ట్ చేసేస్తే మనము తర్వాత అన్నీ కూడా ఇలాగా స్టెప్ వైజ్గా చేసుకున్నామనంటే ఈజీగా అయిపోతాయి. పై నుంచి కింది వరకు చేసుకోవాలన్నమాట. పైన బూజులు దులుపుకోవడము, ఫ్యాన్లు తుడుచుకోవడము, తర్వాత పేపర్లు ఏవైనా హైట్లో ఉండేటివి ఏమైనా ఉంటే డస్టింగ్ చేసుకోవడము, నీట్గా కబోర్డ్స్ తుడిచిపెట్టుకోవడం చేసి ఫ్లోర్ క్లీన్ చేసుకున్నామంటే ఆడికి పని అయిపోతుంది. ఇంకా కిచెన్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ స్టవ్, వంటగట్టు ఇదంతా కూడా నీట్గా బ్యాక్ సైడ్ టైల్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటే ఇంకా టోటల్ హోమ్ క్లీనింగ్ అయితే అయిపోతుంది కదా. సో ఇలాగా చేసేసుకుంటే మనకి కర్పూరం వేసాం కాబట్టి స్టవ్ దగ్గర కూడా బల్లులు, బొద్దింకలు తిరగకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరు ట్రై చేస్తున్నారో ట్రై చేయడం లేదో నేనైతే చాలా టిప్స్లో చెప్తున్నాను. డెటాల్ అనేది బల్లులకి అస్సలు నచ్చదనమాట, కాబట్టి డెటాల్ స్మెల్కి బల్లుల దగ్గరికి రావు. కర్పూరం స్మెల్కి అంత ఈజీగా చిన్న ఫ్రూట్ ఫ్లైస్ ఉంటాయి కదా, అవి అయితే తిరగకుండా ఉంటాయి. మనం ఎక్కువ కర్పూరం వేస్ట్ చేసామనంటే బొద్దింకలు కూడా అంత ఈజీగా రావన్నమాట. ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్ని అయితే ఒకటి తీసుకోండి. ఇవేంటంటే ఇవి ఎక్కువ చాలా పల్చగా ఉంటాయన్నమాట, కాబట్టి మళ్ళీ మనం అసలు రీయూజ్ చేయము. ఇలాంటి వాటిని మనము ఇంకొక రకంగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ మిడిల్లోకి కట్ చేస్తూ ఉన్నాను, చాకుని హీట్ చేసి ఈక్వల్గా వచ్చేలాగా పై నుంచి కింది దాకా ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి. మనం జర్నీస్ చేసేటప్పుడు, ట్రావెల్స్ చేసేటప్పుడు ఇలాగా టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్ ఇలాంటివి తీసుకెళ్తూ ఉంటాం కదా, ఫేస్ వాష్లు, హ్యాండ్ వాష్లు ఇవన్నీ కూడా పెట్టుకొని పోతూ ఉంటాం కదా. వాటిని పెట్టుకోవాలంటే మనము ఎక్కువ స్పేస్ తీసుకోకుండా ఇలాగా బాటిల్లో వేసి తీసుకెళ్ళామంటే నీట్గా ఉంటాయి. మనం లగేజ్ బ్యాగ్లో నీట్గా సర్దేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇలాగా పెట్టేసామనంటే ఈజీగా ఉండిపోద్ది, ఒక్కొక్కటి మిస్ అవ్వకుండా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని టూల్స్ యూజ్ చేసేవాళ్ళు, టూల్స్ ఎక్కడికైనా రోజు రెగ్యులర్గా క్యారీ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఎక్కడైనా కొన్ని టూల్స్ ఉన్నాయి ఒక దగ్గర పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఇలా పెట్టుకున్నారంటే మిస్ అవ్వకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాచెస్ని మనము స్టోర్ చేసుకునేటప్పుడు కానీ, అంటే 4-5 రకాల వాచ్లు మ్యాచింగ్ కోసం తెచ్చుకునేవి ఉంటాయి. పైన గ్లాస్ పగిలిపోయిందనంటే మళ్ళీ గ్లాస్ వేపిస్తే అదంతా సెట్ అవ్వదన్నమాట. ఫస్ట్ వచ్చినంత గ్లాస్ తర్వాత వేపిస్తే ఉండదు. ఇలా టిష్యూతో పెట్టుకున్నామంటే గ్లాస్ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. జర్నీస్ చేసేటప్పుడైనా, ఇంట్లో స్టోర్ చేసుకునేటప్పుడైనా. తర్వాత ఇలాగ ఒక వెల్లుల్లిని అయితే ఒలిచేసుకొని దానికి చిన్న ఘాట్లు పెట్టేసుకోండి. అంటే దాంట్లో నుంచి కొద్దిగా మనకి లిక్విడ్ బయటకు వచ్చేలాగా. కొంతమందికి గోర్ల దగ్గర ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది, దురద వస్తూ ఉంటుంది, మంట వస్తూ ఉంటుంది, కొంతమందికి చిగుర్లంతా లేసిపోయినట్టు అవుతూ ఉంటాయి. ఎక్కువ కెమికల్స్లో సబ్బు వాటర్లో చేతి పెట్టే వాళ్ళకి అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలాగ వెల్లుల్లితో చేశారంటే ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బాటిల్ కింద పార్ట్ అనమాట కట్ చేసుకొని తీసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా జవాదును వేస్తూ ఉన్నాను. ఈ జవాదు అనేది న్యాచురల్గా రెడీ అయ్యేది. చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు జవాదు అంటే ఏంటి అని. ఇది పూజా స్టోర్లో దొరుకుతుంది. జవాదు అనేది పూజలో వాడే న్యాచురల్ పర్ఫ్యూమ్ అనమాట. ఇది రూమ్ ఫ్రెషనర్గా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కావాలంటే దాంట్లో కొంచెం కంఫర్ట్ కూడా వేసుకొని ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుంది అనమాట. మీకు ఎటువంటి రూమ్ ఫ్రెషనర్లు ఏం అవసరమే లేదు. ఇది ఒక్కటి రూమ్లో పెట్టుకున్నారంటే చాలు, చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది రూమ్ అంతా కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని షేర్ చేస్తూ ఉన్నాను. సో ఇదేంటంటే నేను రెగ్యులర్గా మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉంటాను, గుడ్ నైట్ రీఫిల్ మీద కర్పూరం పెట్టుకోండి, ఆ స్మెల్కి దోమలు రాకుండా ఉంటాయి, పిల్లలకి కూడా మంచిగా శ్వాస వస్తూ ఉంటుంది. ఇట్లాంటి టైంలో ఏంటంటే జలుబులు, జ్వరాలు లేకుండా ఉంటాయని రోజు చెప్తాను ఉన్నాను కదా. సో దానికోసము నేను గుడ్ నైట్ రీఫిల్ మీద పెట్టకుండా డైరెక్ట్ మిషన్ తీసుకున్నాను అనమాట. ఇది కర్పూరం మెల్ట్ చేసే మిషన్ అనమాట. సో ఇలాగా కర్పూరం, మీరు ఈ కర్పూరం కాకుండా పచ్చ కర్పూరం యూజ్ చేస్తే ఇంకా చాలా మంచిది. ఇలాగా దీన్ని పెట్టుకొని మిషన్ ఆన్ చేసామనంటే, నేను ఇక్కడ డిజైన్ అంటే ఇక్కడ సింబల్స్ గణపతి, ఓం ఉండేటివి తీసుకున్నాను. దీంట్లో రకరకాల డిజైన్స్ ఉంటాయి. దీన్ని మిషన్ ఇలా ఆన్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా స్విచ్ ఉంటుంది అనమాట. ఇది మిషన్కి ఉండే స్విచ్ ఏంటంటే జస్ట్ ఒక 5-10 నిమిషాల కన్నా ఎక్కువ
ఎక్కువ ఉంచుకోకూడదు. అది ఆల్రెడీ కర్పూరం 5 నిమిషాల లోపలనే మెల్ట్ అయిపోతుంది. అది మెల్ట్ అయిన కాసేపటికి మనం స్విచ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. స్విచ్ బోర్డ్కు ఉండే స్విచ్ ఆఫ్ చేస్తే ఏంటంటే మొత్తం లైటింగ్ తగ్గిపోతుంది అనమాట. అది మిషన్కు ఉండే స్విచ్ ఆఫ్ చేస్తే మాత్రము మనకి మిషన్ ఆగిపోతుంది అంతే, స్మెల్ వస్తూనే ఉంటుంది. చూడండి ఇలాగ ఉంటుంది అనమాట. నైట్ టైంలో అయితే ఇది చాలా మంచి లుక్ కనిపిస్తూ ఉంటుంది. ఈ డిజైన్ ఉంది కదా, ఇది గోడ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. నైట్ టైంలో మనకి బెడ్ ల్యాంప్గా కూడా యూజ్ అవుతుంది. ఇది మనం మిషన్కు ఉండే స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ బోర్డ్కు ఉండే స్విచ్ ఆన్లో పెట్టుకున్నామంటే జస్ట్ లైటింగ్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది మనకి. నైట్ టైంలో బెడ్ లైట్ లాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ కర్పూరం అంతా కూడా కాసేపటికే మెల్ట్ అవుతూ ఉంది. దాని నుంచి మనకి పొగ వస్తూ ఉంటుంది అనమాట. మనము కిటికీలు డోర్లన్నీ వేసేసుకొని ఇది ఆన్ చేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ నుంచి ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ రాత్రంతా వెలిగించాల్సిన అవసరం లేదు. చూసారు కదా లిక్విడ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉన్నాను. ఇంకా దీంట్లో నుంచి పొగ వస్తూనే ఉంటుంది అనమాట. అది అయిపోయేదాకా పొగ రిలీజ్ అవుతూ ఉంటుంది. మీకు ఈ లైటింగ్ అవసరం లేదనుకుంటే స్విచ్ బోర్డ్ దగ్గర స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఇలాగ ఉంటుంది అనమాట. లేదు నైట్లో లైటింగ్ ఉండనిచ్చుకుంటామంటే స్విచ్ బోర్డ్కి ఉండే స్విచ్ కంటిన్యూగా ఉండనివ్వండి. చూడండి ఫైనల్గా అయితే మెల్ట్ అయిపోయింది కదా కర్పూరము. నేను దీంట్లో నుంచి పొగ చూడండి ఎలా వస్తుందో. తీసేసాను కదా, మనము బోర్డ్కే పెట్టుకొని ఉంటే అది అట్లనే అది కరిగిపోయేదాకా హీట్ అంతా ఉన్నంతసేపు అది కరుగుతూనే ఉంటుంది అనమాట. స్మెల్ వస్తూనే ఉంటుంది. మనం ఒక 5 మినిట్స్ వెలిగించుకుంటే సరిపోతుంది, రూమ్ అంతా వచ్చేస్తుంది. తర్వాత ఇలాగా చాక్ పీస్లు అయితే తీసుకోండి, దానిపైన కొంచెం కంఫర్ట్ వేసుకోవాలన్నమాట. ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా చాక్ పీస్ల మీద కొంచెం కొంచెంగా కంఫర్ట్ డ్రాప్స్గా వేసుకున్నామనంటే అది పీల్ చేసుకుంటుంది అనమాట. కాసేపటికే కంఫర్ట్ అనేది మొత్తం కూడా చాక్ పీసులు పీల్ చేసుకుంటాయి. వీటిని ఇలా పీల్చుకున్న తర్వాత కొద్దిసేపు డ్రై చేసుకోవాలి. మనకి అప్పుడు ఏంటంటే ఆ చాక్ పీసులు అన్నీ కూడా కంఫర్ట్ స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. కొద్దిసేపు ఇలాగ ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టామంటే చూడండి మొత్తం కూడా డ్రై అయిపోయి మంచి కంఫర్ట్ స్మెల్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి చిన్న చిన్న ముక్కలుగా పెట్టేసుకొని బట్టలలో అక్కడ ఒక పీస్ అక్కడ ఒక పీస్ అక్కడ ఒక పీస్ అక్కడ వేసుకున్నామనంటే మొత్తం కూడా మనకి బట్టలలో అంతా కంఫర్ట్ స్మెల్లే వస్తూ ఉంటుంది అనమాట. బట్టలు ఆరకుండా పెట్టుకున్నా లేదంటే కొద్ది రోజులకి మనము కంఫర్ట్ వేసిన స్మెల్ అంతా వెళ్ళిపోతుంది కదా, అలా లేకుండా మనకి ఆ కబోర్డ్ అంతా కూడా నీట్గా మంచి కంఫర్ట్ వాసన వస్తూ ఉంటుంది. ఒకవేళ చాక్ పీస్ స్మెల్ మారిపోయింది రావడం లేదనుకుంటే మళ్ళీ తీసి బయటకి ఆ చాక్ పీస్ల మీద మళ్ళీ కంఫర్ట్ వేసుకొని మళ్ళీ కాసేపు డ్రై చేసుకున్నారంటే మళ్ళీ ఉంటుంది అనమాట. ఇవి ఇంకా రెగ్యులర్గా కంటిన్యూగా వాడుకోవచ్చు అనమాట మీరు. అంతేకాకుండా చీమలకు గీస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కదా లక్ష్మణ రేఖ లేనప్పుడు కూడా ఇలాగ యూజ్ చేసేసుకోవచ్చు మనం చీమలకి. ఇలాగ స్టవ్ మీద కూడా గీసాము, అక్కడక్కడ ఇలా గీసుకోవడము, అక్కడ ఒక పీస్ పెట్టుకున్నామని అంటే మనకి మంచిగా కంఫర్ట్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. కంఫర్ట్ స్మెల్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇది ఇలాగా ఉండడం వల్ల నా కిచెన్లో ఏదైనా నీస్ వాసన లాంటివి లేకుండా ఈ స్మెల్కి కొంచెం చిన్న చిన్న బొద్దింక పిల్లలు కూడా తిరగకుండా ఉంటాయి అనమాట. ఘాటుగా ఉంటుంది కదా ఎక్కువ వేయడం వల్ల. అలా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిలిండర్ని అయితే ఇది క్యాప్ తీయడం చాలామందికి కష్టమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవి కొద్దిగా హార్డ్గా ఉంటాయి. చూడండి ఇలాగ లాగితే మనకి మూత ఓపెన్ అవుతుంది, కానీ ఇక్కడ లాగితే అది అలాగే ఉండిపోయింది అనమాట, మళ్ళీ బ్యాక్ వెళ్ళడం లేదు. అట్లాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది అనమాట. అందుకోసం అదంతా ప్రాబ్లం లేకుండా వైర్ లాగినప్పుడు చేతికంతా ఇట్లా నొప్పిలాగా వస్తూ ఉంటుంది కదా, స్పూన్తో మనం దాన్ని పట్టుకొని లాగినామంటే చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగా ఈసారి ఇలా స్పూన్తో ట్రై చేసి చూడండి. ఎందుకంటే కొత్త సిలిండర్లు కాబట్టి ఓపెన్ చేసినప్పుడు టప్ మన సౌండ్ వస్తుంది, కొంతమందికి భయపడుతూ ఉంటారు. ఇలా స్పూన్తో చిన్నగా తీసేసుకోండి. తర్వాత ఏంటంటే గ్యాస్ ఒక్కోసారి లీక్ అవ్వడము, స్మెల్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీకు గ్యాస్ లీక్ అవుతుందేమో అనే ఆలోచన వచ్చినా అనుమానం వచ్చినా కూడా ఈ చిన్న ట్రిప్ ట్రై చేయండి. కొంచెం వాటర్లో షాంపూ వేసుకొని ఒకసారి ఆ వాటర్ని దానిపైన వేసి చూడండి. దాంట్లో నుంచి బబుల్స్ లాగా బయటకు వస్తే గ్యాస్ లీక్ అవుతున్నట్టు, బబుల్స్ ఏం రాకుండా పోసిన వాటర్ పోసినట్టే ఉంటే కనుక మీకు గ్యాస్ లీక్ అవ్వనట్టు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత ఏదైనా క్లాత్ తీసుకొని ఆ వాటర్ని మొత్తం ఇలాగా ఆ క్లాత్కి పీల్చుకునేదాకా కొద్దిసేపు ఉండిచి తర్వాత మూత పెట్టేసుకొని మీరు యూజ్ చేసుకొని మీకు గ్యాస్ ఎక్కువ రోజులు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం సిలిండర్ని బయట ఎక్కడో పెట్టుకుంటాము, స్టోర్ రూమ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, సో దాన్ని మనం మళ్ళీ సిలిండర్కి ఎక్కడ స్టవ్ దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకుంటే ఎవరో ఒకరు సహాయం అవసరమవుతుంది మనం ఫుల్ సిలిండర్ తీసుకెళ్ళాలనుకున్నప్పుడు. అలాంటి అవసరమే లేకుండా మీరు దాని కింద ఒక డోర్ మ్యాట్ని పెట్టేసి ఆ డోర్ మ్యాట్తో మీరు ఈజీగా లాక్కెళ్ళొచ్చు అనమాట. ఎంత ఫుల్ సిలిండర్ అయినా కూడా మీరు సింపుల్గా తీసుకెళ్ళొచ్చు. చూడండి ఆడ నుంచి ఇడికి తీసుకొచ్చాను, జస్ట్ మనం లాగితే సరిపోతుంది అనమాట. డోర్ మ్యాట్తో అదే వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే కింద లాగినప్పుడు గీతలు పడ్డము, మనం ఇలా అన్నప్పుడు కింద టైల్ ఏదైనా గ్యాప్ ఉంటే టైల్ క్రాక్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా మనకి సింపుల్గా పని అయిపోతుంది. ఇక్కడ ఇలాగా చేసుకోవచ్చు, గీతలు కూడా పడకుండా ఉంటాయి బండలు.
తర్వాత ఇక్కడ కుక్కర్ మూత చూసారు కదా, ఇది లూజ్గా ఉండి ఊగుతుందనమాట. మనం గట్టిగా ఏవైనా ఐటెం పట్టుకున్నప్పుడు అది అట్లా లూజ్గా ఉన్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది ఓడిపోతుందేమోనని. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా రోజుల నుంచి తీయలేదనమాట, కొంచెం రస్ట్ కూడా వచ్చేసింది. సో ఇంకా చూడండి ఇక్కడ చూపిస్తాను. అలాగే రస్ట్తో ఉన్నప్పుడు మనం అట్లే వదిలేసినామంటే అక్కడికి విరిగిపోతాయి అనమాట. అట్లా కాకుండా ఉండాలంటే దీన్ని అప్పుడప్పుడు కొంచెం కేర్ తీసుకోవడం అవసరము. దీనికి కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేయండి. ఆ తర్వాత ట్యాబ్లెట్ కవర్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఇలాగా కట్ చేసేసుకోండి. దీనికి ఏంటంటే మనకి వాచర్ వస్తుందన్నమాట. వాచర్ లేకుండా కూడా కొంతమంది టైట్గా బిగిచ్చేసి పెట్టింటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాగా ఒక ట్యాబ్లెట్ కవర్ని తీసుకొని దానికి సరిపడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టేసుకోండి. ఆ హోల్లోకి దీన్ని పెట్టేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసుకోండి. తర్వాత దానికి ఎక్స్ట్రా ఉంది అనేది కట్ చేసేసుకొని మీరు హ్యాండిల్ని మళ్ళీ యథావిధిగా ఇలాగా టైట్గా చేసేసుకోండి. ఇప్పుడు మనం వ్యాజ్లైన్ పెట్టాం కాబట్టి ఆ రస్ట్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది, దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. టైట్గా ఇలాగ పెట్టేసుకొని ట్యాబ్లెట్ కవర్ పెట్టాం కాబట్టి ఇంకా టైట్గా పట్టుకుంటుంది అనమాట. తర్వాత ఏంటంటే కొన్నిసార్లు మనకి విజిల్ రాదనమాట. విజిల్ రాకుండా ఇబ్బంది అవుతూ ఉంటుంది. పప్పు ఇలాంటివి ఏవైనా చేసినప్పుడు పొంగినప్పుడు ఆ హోల్స్ అంతా కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి. అలాంటప్పుడు మనం విజిల్ రావన్నమాట. ఇలా వాటర్ పోసి చెక్ చేసుకోవాలి. వాటర్ పోసినప్పుడు మనకి మొత్తం కంటిన్యూగా వాటర్ బయటకు వచ్చాయంటే దాంట్లో ఏం లేనట్టు, లేదు ఆగుతా వచ్చినాయంటే ఇక్కడ ఇది ఏదైనా అడ్డుపడుతున్నట్టు అనమాట. పిన్నిస్ని తీసుకొని ఇలాగా హోల్స్ అన్నీ కూడా నీట్గా ఓపెన్ అయ్యేలాగా ఇలాగా చెక్ చేసేసుకుంటా ఉండాలి. అప్పుడప్పుడు విజిల్ రావట్లేదు అన్నప్పుడు ఇలా ఖచ్చితంగా చెక్ చేసుకోండి, దాంట్లో ఏదైనా ఉంటుందన్నమాట. సో ఇలాగా చూసుకొని మొత్తం పిన్నిస్తో అన్ని హోల్స్లోకి పెట్టేసి తర్వాత మంచిగా వాటర్ వాష్ చేసేసుకొని తీసుకున్నారు అంటే మీకు మళ్ళీ విజిల్ మంచిగా వస్తుంది. మీరు ఎక్కడికి బయటికి తీసుకెళ్ళి రిపేర్ చేయించాల్సిన అవసరమే లేదనమాట. ఇక్కడ మనం ఏదైనా పెట్టినప్పుడు పొంగుతాయి కదా, ఆ పొంగిన వాటర్ అంతా దాంట్లో జామ్ అయిపోయి అది హార్డ్గా అయిపోయి విజిల్ రాకుండా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనకి బ్లౌజులు అయితే ఉంటాయి కదా, బ్లౌజులకి హుక్స్ కుడతారు కదా, అవి ఏంటంటే మంచి క్వాలిటీ పెట్టకపోతే కనుక అవి రస్ట్ వస్తూ ఉంటాయి అనమాట. మనం ఎప్పుడైనా ఎక్కువగా కట్టుకొని అంటే ఎక్కువ సార్లు వేసుకొని బ్లౌజెస్ ఎప్పుడో ఒకసారి తీసే బ్లౌజెస్ అయితే చూసుకోము, అలాగే పెట్టేస్తూ ఉంటాం. రస్ట్ వచ్చినప్పుడు అది క్లాత్ కంటుతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ నెయిల్ పాలిష్ తీసుకొని మొత్తము ఆ ఉక్సులకి పెట్టేసేయండి. నెయిల్ పాలిష్ పెట్టడం వల్ల ఏంటంటే రస్ట్ రాకుండా ఉంటాయి అన్నమాట. మనకి అది కాసేపటికి డ్రై అయిపోతుంది కాబట్టి ఇంకే ప్రాబ్లము ఉండదు. మనము ఎన్ని రోజులు చూడకుండా ఉన్నా కూడా రస్ట్ పట్టకుండా నీట్గా ఉంటాయి హుక్స్లు అనేవి. ఇంకోటి ఏంటంటే వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఆ డ్రమ్కి హుక్స్లు తగులుకొని హుక్స్లు విరిగిపోవడము, డ్రమ్కి పాడవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఇలాగా హుక్స్లు ఉండే ప్లేస్ని రబ్బర్ బ్యాండ్తో ఇలా పెట్టేసి మనం వాషింగ్ మిషన్లో వేసేసి వాష్ చేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్ తీసేసుకుంటే డ్రమ్ నీట్గా ఉంటుంది, హుక్స్లు విరిగిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇలాగా ఎలాస్టిక్ లేనిది ప్యాంట్లు ఏమైనా తీసుకున్నప్పుడు ఎలాస్టిక్ ఉంటే అది సైజ్ అడ్జస్ట్ అవుతుంది. ఎలాస్టిక్ లేనప్పుడు ఏంటంటే జారిపోతూ ఉంటాయి, వాళ్ళు ఊరికి చూసుకోలేరు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా ఎక్స్ట్రా ఉంది ప్యాంటు పెద్దగా ఉంది అనుకున్నప్పుడు బటన్కి రబ్బర్ బ్యాండ్ ఇక్కడ బెల్ట్ పెట్టుకునేది ఉంటుంది కదా, సో దానికి బెల్ట్ అది బటన్కి కలిపి రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని పెట్టామంటే ఆ ఎక్సెస్ ఉండేది కొంచెం కవర్ అయిపోతుంది అనమాట. కావాలన్నప్పుడు పెట్టుకోవచ్చు, అవసరం లేదన్నప్పుడు తీసేసుకోవచ్చు. కుట్టేసామంటే అక్కడికి మందంగా ఉండి వాళ్ళకి కుచ్చుకున్నట్టు అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగా బ్లౌజెస్ ఏవైనా లూజ్గా అవుతున్నాయి, చంకపాటు ఎక్కువగా ఉందనుకున్నప్పుడు కనుక ఈ టిప్పు ట్రై చేయండి. పిన్నిస్ని డైరెక్ట్గా ఒకటే దగ్గర పెట్టకుండా ఇలాగ 2 చోట్లగా పెట్టండి. నేను ఇక్కడ చిన్న పిన్నిస్ తీసుకున్నాను కాబట్టి మీకు సరిగా కనపడకపోవచ్చు. 2 ప్లేస్లలో అంటే మనం కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ వదిలేసి ఇంకొంచెం జాలి కుట్టేస్తాం కదా, ఆ టైప్లో పిన్నిస్ని పెట్టుకోండి. ఒకటే దగ్గర పెట్టినట్టయితే లాగినట్టు అవుతుంది అనమాట. ఇట్లా 2 చోట్లుగా పెట్టారని అంటే మీరు 2 ఉక్సులు పెట్టుకోవచ్చు, జాకెట్ కూడా లాగినట్టు అవ్వకుండా నీట్గా ఉంటుంది, చినిగిపోయినట్టు అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ మీరు దగ్గరగా గమనిస్తే తెలుస్తుంది. మీరు మిడిల్లో 2 కాజాలకు మిడిల్లో పెట్టుకున్నారంటే 2 ఉక్సులు పెట్టుకోవచ్చు, మంచిగా నీట్గా కుట్టేసినట్టుగానే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ రోళ్ళు అయితే ఉంటాయి కదా, ఇవి దంచుతుంటే చాలా సౌండ్ వస్తూ ఉంటుంది, కింద బండ మీద కూడా సౌండ్ అంతా వస్తూ ఉంటుంది. అలా సౌండ్ రాకుండా కింద బండ ఏం కాకుండా ఉండాలి అంటే ఇలాగ మందంగా ఉండేది ఒక సాక్స్ తీసుకొని వేసేసుకోండి. మీరు కావాలన్నప్పుడు దీన్ని కిందికి దించి దంచుకోవచ్చు, అవసరం లేదన్నప్పుడు ఇలాగ లోపలికి పెట్టారంటే దుమ్ము పడకుండా ఉంటుంది, కాక్రోజులు లాంటివి బల్లులు లాంటివి లోపలికి పోకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇలాగా ఖచ్చితంగా ఒక సాక్స్ ఏదన్నా పాతది తీసుకొని వేసి పెట్టుకోండి, నీట్గా ఉంటాయి దుమ్ము పడకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కాటన్ క్లాత్లో వెల్లుల్లి పొట్టును తీసుకోండి. తర్వాత దాంట్లోకి 1 స్పూను రాక్ సాల్ట్ వేసేయండి. ఇలాగా ఈ 2 వేసిన తర్వాత దీనినైతే ఇలాగా ముడి వేసుకోండి కర్చీఫ్తో.
ఇలాగ కట్టుకున్నా సరిపోతుంది, లేదంటే ఏదైనా థ్రెడ్తో అయినా కట్టేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే పెనంని హీట్ చేసుకొని దానిపైన ఇది కొద్దిసేపు వేడి చేసుకోవాలన్నమాట. పెనం బాగా హీట్ అయిన తర్వాత దీన్ని పెట్టామంటే దీంట్లో సాల్ట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది వేడవుతుంది అనమాట. ఈ సీజన్లో ఏంటంటే కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువైపోతూ ఉంటాయి చలికి. కొంతమందికి అరికాళ్ళు, అరిపాదాలలో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి ఊరికనే. అలాంటప్పుడు ఏంటంటే దీన్ని హీట్ చేసి మనము అక్కడ అరికాళ్ళల్లో కానీ ఇలాగా మసాజ్ చేసినట్టుగా రుద్దుతూ ఉన్నామనంటే మనకి తిమ్మిర్లు రాకుండా ఉంటాయి అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతూ ఉంటుంది. వాతం నొప్పులు అంటారు కదా, కండరాల నొప్పులు, ఇవి కూడా తగ్గిపోతాయి అనమాట ఇట్లా హీట్ చేసుకోవడం వల్ల. బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి చిప్పని అయితే ఒకదాన్ని తీసుకొని ఇలాగా కాల్చుకోవాలన్నమాట. దీన్ని మనం ఎక్కువసేపు దీంట్లోనే స్టవ్ ఆన్ చేసే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొబ్బరి చిప్ప కొద్దిసేపు కాలిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టామంటే అది మంచిగా నిప్పులాగా అయిపోతుంది. చాలాసేపు దానికి అదే కాలుతూ ఉంటుంది అనమాట. అలా కాలిన తర్వాత నిప్పయింది అనుకున్నప్పుడు దాని మీద వెల్లుల్లి పొట్టు వేసేసేయండి. ఇలా వెల్లుల్లి పొట్టు కానీ లేదంటే మీ దగ్గర అందుబాటులో ఉంటే కనుక వేపాకులు ఉంటాయి కదా, వేపాకులు కొంచెం ఎండబెట్టి స్టోర్ చేసుకున్నారంటే ఇలా రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వెల్లుల్లి వేసిన పొట్టు ప్లేస్లో మీరు వేపాకులు వేసుకుని ఈవినింగ్ టైంలో పిల్లలు చదువుకునేటప్పుడు కానీ టీవీ చూసేటప్పుడు కానీ ఇలా చూపించారు, లేదంటే నైట్ పడుకునేటప్పుడు బెడ్ కింద కానీ పెట్టారంటే దోమలు అయితే అస్సలు ఉండవు. మనకి గుడ్ నైట్ రీఫిల్స్ వాడాల్సిన అవసరమే ఉండదనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నా దగ్గర వేపాకులు లేవు, ఇది వెల్లుల్లి పొట్టు కూడా అంతే పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా గ్రేటర్స్ అయితే ఉంటాయి కదా, సో ఇవేంటంటే కొద్ది రోజులు మనం చేసిన తర్వాత షార్ప్నెస్ తగ్గిపోతుంది అనమాట. అలా షార్ప్నెస్ తగ్గినప్పుడు చిరాకు వస్తుంది ఏదైనా పని చేయాలన్నప్పుడు. అలా షార్ప్నెస్ తగ్గింది ఇది అనుకున్నప్పుడు ఇలాగ ఏదైనా పాతది కప్పు తీసుకొని దానిపైన ఇలాగ రుద్దేసేయండి. కొద్దిసేపు ఇలా చేశారు అంటే మళ్ళీ మనకి గ్రేటర్ అనేది షార్ప్నెస్ మంచిగా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట పని. ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉన్నప్పుడు దీనికి ఘాటుగా ఉండడం వల్ల మన కళ్ళలో వాటర్ అయితే వస్తూ ఉంటాయి కదా, సో ఎవరు ఏడిపించకపోయినా చాక్ అయితే ఖచ్చితంగా ఏడిపిస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే దానిపైన ఒక 2 drops ఆయిల్ వేసుకొని చాక్ పైన స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత మీరు ఆనియన్స్ కట్ చేయండి. ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా మీ కళ్ళలో నుంచి వాటర్ రావు. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. తర్వాత ఇలాగా కత్తెర ఉంటుంది కదా, కత్తెర అనేది షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది కదా, అలా షార్ప్నెస్ తగ్గింది అనుకున్నప్పుడు ట్యాబ్లెట్ కవర్ ఇలా షీట్స్ ఉంటాయి కదా అయిపోయినాయి, దాన్ని అయితే బాగా కట్ చేసేయండి. కాసేపు ఇలాగా కట్ చేశారనంటే మళ్ళీ యథావిధిగా మీకు సీజర్ అనేది మంచి షార్ప్నెస్ వచ్చేస్తుంది. బాగా పదునుగా కట్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇలా ట్యాబ్లెట్ కవర్ కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, అలాంటివి కట్ చేసినప్పుడు మళ్ళీ దీనికి మంచిగా పదును వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను మీకు మంచి ఆమ్లెట్ చూపిస్తాను చూడండి. స్పైసీగా ఉంటుంది, హెల్తీగా తినొచ్చు. పిల్లలు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. అంత బాగుంటుంది అనమాట. ఇలాగా సన్నగా తరుగుకున్న ఆనియను, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కొంచెం సాల్ట్ వేసేసి ఒక గరిట తీసుకొని ఇలాగా దంచినట్టుగా చేయాలన్నమాట. ఆనియన్ అంతా చిన్న చిన్న పీసెస్గా విడిపోతుంది. పచ్చిమిర్చి అనేది కొంచెం నలిగినట్టు అవుద్ది. ఈ కొత్తిమీర అనేది దానికి అంతా కూడా బాగా పడుతుంది అనమాట. 3 మంచిగా మిక్స్ అయిపోతుంది. దాంతోపాటు సాల్ట్ కూడా కలిసిపోతుంది. ఇలాగ చేసుకున్న తర్వాత మీరు ఎగ్స్ కొట్టేసుకోవాలి దీంట్లోకి. ఇక్కడ మనం ఎగ్స్ కొట్టి వేస్తున్నప్పుడు అనుకోకుండా కొంచెం అవి పొక్కులు పడతాయి కదా, అవి చేత్తో తీస్తే అస్సలు రావు, జారిపోతాయి. అదే ఎగ్ షెల్తోనే తీసామంటే చాలా సింపుల్గా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఇలాగా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని బాగా గరిటెతో కలుపుకోవాలి. ఎలాగా అంటే ఇది మంచిగా నురగా వచ్చినట్టు అవ్వాలన్నమాట. అప్పుడు ఆమ్లెట్లు అనేవి చాలా మంచిగా వస్తాయి, మెత్తగా ప్లఫీగా వస్తాయి అనమాట. చూడండి, ఇలా మనం బాగా కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడు నురగలాగా వస్తుంది. తర్వాత దీన్ని అయితే తీసుకొని పెనం పైన వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒకటే దగ్గర వేసినట్టుంటే అది లావుగా అయిపోతుంది. కొంచెం స్ప్రెడ్ చేసామనంటే పీసెస్ అన్నీ కూడా ఈవెన్గా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన మనం పచ్చిమిర్చి అవన్నీ వేసాం కదా, అవన్నీ కూడా. మీకు ఆయిల్ తక్కువ ఇష్టం అంటే లైట్గా ఎడ్జెస్లో వేసుకోండి. లేదు ఆమ్లెట్ మీద మాకు ఆయిల్ ఎక్కువగా ఉండాలనుకుంటే మధ్యలో కూడా వేసేసుకోండి. ఇలాగ వేసుకొని మంటని బాగా హైలో పెట్టారంటే కింద తొందరగా మాడుతుంది, లోపల ఉడకదు, బయట మాడుతుంది. కొంచెం మీడియం కానీ సిమ్లో కానీ పెట్టుకొని చేసుకున్నారంటే ఆమ్లెట్ అనేది లోపల దాకా మంచిగా ఉడికినట్టు అవుతుంది, బయట కూడా రెడ్గా ఉంటుంది, మొత్తం నల్లగా కాలకుండా. అప్పుడు మంచిగా టేస్టీ ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, క్రిస్పీగా ఉన్నాయి ఎడ్జెస్ అయితే. నాకైతే ఇలాగా ఎడ్జెస్ క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టం అనమాట. ఆమ్లెట్ అనేది మెత్తగా ఉండకుండా ఇట్లా బాగుంటుంది టేస్టీగా. ఇంకోటి ఏంటంటే మనకి నిద్ర లేని టైంలో కళ్ళంతా నల్లగా అయిపోవడము, గుంతలు పడినట్టు అవ్వడము, కళ్ళు మంటలు రావడము, కళ్ళలో నుంచి వాటర్ రావడం, ఏదైనా స్క్రీన్ చూస్తూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ చేస్తూ ఉంటాం కదా. సో
అలాంటి దానికి చాలా సింపుల్ చిట్కా అనమాట. 2 స్పూన్లని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒకవేళ మీకు ఇది ఐస్ ఫామ్ కాకపోతే కొంచెం వాటర్ వేసుకొని స్పూన్లు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, అంటే ఎమర్జెన్సీగా కావాలనుకుంటే. ఇలాగ చేసిన వాటినైతే మనము కళ్ళ మీద పెట్టుకొని కాసేపు ఇలాగ పెట్టుకున్నామనంటే కళ్ళు చాలా రిలాక్స్ అయిపోతాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, వర్కౌట్ అయిందని మీరే చెప్తారు. అంత బాగా పనిచేస్తాయి. నా కళ్ళ మీద ఉన్న హీట్కి ఈ స్పూన్లలో ఉన్న ఐస్ అంతా కింద పడిపోయిందనమాట. నేను కాసేపు ఇలా పెట్టుకొని రివర్స్ తిప్పి పెట్టినప్పుడు దాని మీద ఉన్న ఐస్ అంతా కూడా కిందికి రాలి పడిపోయింది. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, మీకే తేడా తెలుస్తుంది. ఒక స్పూన్ది రాలిపోయింది, ఇంకో స్పూన్ది రాలుతుంది చూడండి. అంటే నా కళ్ళ మీద హీట్ ఉందనమాట, ఆ హీట్కి అది రాలిపోయింది. మీరు ఇలాగ పెట్టుకున్నారు అంటే మీ కళ్ళు అయితే చాలా మంచి రిలాక్సేషన్ వస్తుంది. మీకు కళ్ళు మంటలు అన్నీ తగ్గిపోతాయి. అంతేకాకుండా స్కిన్ కూడా కొంతమందికి సాగిపోయినట్టు ముడతలుగా అనిపిస్తూ ఉంటుంది కదా, దానికి కూడా ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఉన్నాయి కదా ఈ స్పూన్స్, ఇలా మళ్ళీ కొంచెం సేపు పెట్టడమో లేకపోతే ఐస్ వాటర్లో ముంచడమో చేసి ఇలాగా మీరు మసాజ్ చేస్తున్నట్టు చేసుకున్నారు అంటే మీకు స్కిన్ అంతా కూడా మంచిగా టైట్గా అవుతుంది అనమాట. మొత్తం నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి కాబట్టి మనకి స్కిన్ గ్లోగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ మనం డైరెక్ట్ ఐస్ రుద్దుతూ ఉంటాం, ఐస్ రుద్దకుండా ఇలాగ స్పూన్స్ పెట్టి చేసుకున్నామనంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట స్కిన్ అంతా. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.